హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే మీకోసం మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు నిద్రపోయినా కూడా మీకైతే మనీ మీ అకౌంట్లో పడతాయి ఫ్రెండ్స్. ఇంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మీకు లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తా. మీరైతే వీడియోను ఫుల్గా వాచ్ చేసి మనకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్కి కొంచెం గ్రో కావడానికి. అయితే ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఒక బుక్ అయితే తయారు చేస్తాం ఫ్రెండ్స్. ఒక ఈ బుక్ అయితే తయారు చేసి అదైతే మనం సేల్ చేస్తాం అమెజాన్లో. మళ్ళీ బుక్ తయారు చేయడానికి మాకు నాలెడ్జ్ ఉండాలి కదా బ్రో అంటే అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మనం అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనమైతే బుక్ తయారు చేసి మనం అమెజాన్లో సేల్కి పెడతాం ఫ్రెండ్స్. అదైతే 100% వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఎలా పర్చేజ్ చేస్తారో అని కూడా నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలాంటి బుక్స్ తయారు చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ChatGPT అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ChatGPT అని టైప్ చేసినాక నేను టైప్ చేసినట్టయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే కొన్ని స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ స్టోరీ నేమ్స్ అయితే మనమైతే ఇక్కడ అడుగుదాం. ఫస్ట్ ప్లీజ్ రైట్ మీ ఐడియాస్ ఫర్ చిల్డ్రన్స్ స్టోరీ బుక్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ కొన్ని స్టోరీ నేమ్స్ అయితే వస్తాయి. ఈ స్టోరీ నేమ్స్ అన్నీ మనం కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్లోనన్నా ఎక్కడన్నా అయితే మనం పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నేనైతే పేస్ట్ చేసిన ఫ్రెండ్స్. అంటే మీరు ఇంతకుముందు ఒక 12 స్టోరీ నేమ్స్ అయితే వచ్చినాయి కదా ఫ్రెండ్స్, అందులో ఒక స్టోరీ నేమ్ అయితే కాపీ చేసుకోండి. ప్లీజ్ రైట్ మీ ఏ చిల్డ్రన్ స్టోరీ ఆఫ్ అట్లీస్ట్ 500 words. అంటే మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఇంతకుముందు స్టోరీ నేమ్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, ఆ స్టోరీ నేమ్తో మనం ఒక మంచి స్టోరీ అయితే జనరేట్ చేయబోతున్నాం. మనకైతే స్టోరీ అయితే వస్తుంది. ఈ వీడియో మన తెలుగులో ఇంతకుముందు ఎవరైతే చేయలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మన యూట్యూబ్లో ఫస్ట్ నేను చేస్తున్నా ఫ్రెండ్స్. మీరైతే మనకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ నుండి గట్టి సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ద అడ్వెంచర్ ఆఫ్ ఫ్లోరా ద ఎక్స్ప్లోరర్ ఉన్నది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం కాపీ చేసుకుంటాను నేను. కాపీ చేసుకొని మళ్ళీ క్విల్ బాట్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లీక్స్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కాపీ లీక్స్ అని ఈ సైట్లో ఏం చేస్తామంటే మనం ఈ కంటెంట్ ఏఐ ద్వారా జనరేట్ చేసిందా లేకుండా హ్యూమన్ లాంగ్వేజ్లో చేసిందో తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక హ్యూమన్ రాశాడు. ఇప్పుడు మనమైతే ఇది పేజ్ చేసి చేసాము కాబట్టి ఏఐ డిటెక్టెడ్ అంటే ఈ స్టోరీ మొత్తం మనం ఏఐతోని చేసాం. కాకపోతే అమెజాన్ వాళ్ళు ఇలాంటి స్టోరీస్ అయితే అలో చేయరు ఫ్రెండ్స్. అందుకోసం అయితే మనం ఒక ట్రిక్ ఇవ్వబోతున్నాం. క్విల్ బాట్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను టైప్ చేసినట్టు క్విల్ బాట్ అని టైప్ చేసినాక ఇక్కడ మీరు ఇంతకుముందు పేజ్ చేసుకున్న స్టోరీ మొత్తం ఇక్కడైతే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసి ఇక్కడ పారాఫేర్ అని ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పక్కన ఒక స్టోరీ అయితే జనరేట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పక్కన జనరేట్ అయిన స్టోరీ ఇదైతే హ్యూమన్ రాసినట్టయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక హ్యూమన్ రాస్తే ఎలా ఉంటుందో ఇది అన్నట్టు. ఇది మంచి కంక్లూజన్తో అయితే ఈ స్టోరీ మనకి ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ మనం డూప్లీ చెక్కర్ అనే ఈ వెబ్సైట్కి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చి ఇక్కడనైతే ఇంతకుముందు మనం జనరేట్ చేసిన స్టోరీని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి చెక్ పైన అయితే క్లిక్ చేయండి. మనకైతే ఒక పీడిఎఫ్ జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, ఒక బిలో 10 seconds అంతే. కొద్దిగా ఛాన్స్ చెప్పే టైం తీసుకుంటాం ఫ్రెండ్స్. నాకు ఎందుకు సరే చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లేట్ చేయకుండా. నేనైతే మంచి కంటెంట్, ఫ్రీ కంటెంట్ అయితే తీసుకొస్తాను. 100% యూనిక్. అంటే మన స్టోరీ మొత్తం యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ పీడిఎఫ్ రిపోర్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. మనకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది.
ఈ స్టోరీని అయితే మొత్తం ఒక దాంట్లో పేజ్ చేసాను ఫ్రెండ్స్. నేనైతే ఇది ఒక నోట్ ప్యాడ్ని అయితే పేజ్ చేసాను. మళ్ళీ బ్లూ వీల్ ఇక్కడ నేను ఒక వెబ్సైట్కి వచ్చా ఫ్రెండ్స్. ఇది నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. bluewillow.ai ఏ గర్ల్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడనైతే మీరు స్టోరీ నేమ్, ఇంతకుముందు స్టోరీ నేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే పేజ్ చేసేయండి. పేజ్ చేసినాక ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది మీ నెట్ స్పీడ్ని బట్టి. ఇంతకుముందు మనం స్టోరీ నేమ్ ఇక్కడ పేజ్ చేసినాక ఇక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బుక్లో ఇమేజెస్ కూడా పేజ్ చేయబోతున్నాం. ఓకే, డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ ఇమేజెస్ అన్నీ ఒక మంచి ఫోల్డర్లో అయితే పేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నేనైతే బుక్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి అందులో పేజ్ చేస్తున్నాను ఇమేజెస్ అన్నీ. ఈ 1 అంటే ఇమేజ్ 1 అంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలానే సేవ్ చేసుకోండి, మళ్ళీ ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లనే మీరు కొంచెం ఈ స్టోరీని బట్టి ఒక్కొక్క లైన్ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీ ఇక్కడ ఇంకోటి ChatGPT ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలి, ChatGPT 4తో ఎలా చేయాలో నేను ఈ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటిదంటే గూగుల్ జెమినీ, ఈ జెమినీతో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను జెమినీ ప్రీమియం ఎలా ఫ్రీగా యాక్సెస్ చేయాలో, మళ్ళీ జెమినీ ప్రీమియంతో ఇవి ఎలా చేస్తారో నేను కూడా ఇది కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్కి అయితే మంచి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ మంచి సపోర్ట్ ఇస్తే మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్లో మీరు మన ఛానల్ని అయితే షేర్ చేస్తే అయితే మంచి కంటెంట్ తీసుకొస్తా ఫ్రెండ్స్. నేను మీకోసం క్యాన్వా ప్రో ఫ్రీగా కూడా తీసుకొస్తా ఫ్రెండ్స్. జస్ట్ నాకు మంచి సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్, అంతే. మీరు ఈ స్టోరీది ఒక్కొక్క లైన్ తీసుకొచ్చి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఇమేజెస్ జనరేట్ చేయండి. ఇవన్నీ సేవ్ చేసి ఒక ఫోల్డర్లో చేయండి. మనం ఒక్కసారి వర్క్కి కొంచెం ఒక 3-4 అవర్స్ కష్టపడితే చాలు ఫ్రెండ్స్. ఇక మళ్ళీ మనకైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఒకసారి అయితే గట్టిగా వర్క్ చేద్దాం మనం. నేనైతే కొన్ని అయితే ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడుతున్నా. మళ్ళీ ఇక్కడ మన క్రెడిట్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో వెబ్సైట్ నేమ్ అయితే ఇస్తా, leonardo.ai. ఈ వెబ్సైట్లోకి వచ్చి కూడా మీరు సేమ్ ఇదే పని చేయాల్సి ఉంటుంది. స్టోరీ నేమ్స్ ఇమేజెస్ జనరేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ద డైనోసారస్ ఇంకో స్టోరీని మళ్ళీ పెట్టి మళ్ళీ కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 8 పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏఐతో జనరేట్ అయ్యింది కాబట్టి ఫ్రెండ్స్. కొన్ని ఇంతకుముందు ప్రీవియస్గా ఈ రోబోట్ కూడా చేసా ఫ్రెండ్స్. ఇలానే నాకైతే డైనోసార్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ఒకటేసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇంకా నేనైతే నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ kdp.amazon అని అయితే క్లిక్ చేసి ఈ వెబ్సైట్కి అయితే మీకు ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ అనుకుంటే ఇట్లా వచ్చింది కదా, బుక్ సెల్ఫ్ ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేయండి టాపిక్స్ పైన. ఇక్కడ మీరు డైరెక్ట్ లింక్ అయితే కింద ఇస్తా. ఒకసారి ఈ ఆప్షన్స్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి యూజ్ దిస్ టూల్ అనేది అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ నేను ఎట్లా చేస్తున్నానో మీరు అదే ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా మళ్ళీ చేయకండి, మళ్ళీ మీకు నాకు కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇది ఎట్లా చేస్తున్నానో మీరైతే అట్లా చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏదైనా మిస్టేక్ పోయినా కూడా మీరు వీడియోని కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసి మీరైతే మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ట్రిమ్ సైజ్ స్పెసిఫికేషన్స్ విడ్త్ అండ్ హైట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక ఇక్కడ మీకు బుక్ సైజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బుక్ సైజ్ అయితే హైట్ను విడ్త్ సెలెక్ట్ చేసుకుంటాం. 8.25 ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదైతే కాపీ చేసుకోండి. మీరైతే క్యాన్వాలోకి రండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు క్యాన్వాలోకి వచ్చి ఇక్కడ కస్టమైజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంచెస్లో పెట్టండి. ఇక్కడ సెంటీమీటర్లు ఉంటుంది, ఇంచెస్లో పెట్టి ఇక్కడ నేనైతే ఎంటర్ చేసినట్టు చేయండి ఫ్రెండ్స్. 8.625 11.25 క్లిక్ చేసి క్రియేట్ న్యూ డిజైన్ పైన అయితే క్లిక్ చేసేయండి లేట్ చేయకుండా. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి నాకైతే 2 days పడ్డది. ఈ ఎడిట్ ఇంత లాంగ్ వీడియో ఫ్రెండ్స్, ఇది చాలా. ఇక్కడనైతే మీరు ఒక్కొక్క ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్తా. బుక్లో ఫోల్డర్కి వచ్చి మీరు ఈ ఇమేజెస్ అన్నీ ఈ క్యాన్వాలోకి అయితే అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసి Ctrl A క్లిక్ చేస్తే మీకు ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వచ్చి మార్జిన్స్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు క్యాన్వా ప్రో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రీగా. మీరు ఈ వీడియోకి అయితే ఒక 2K వ్యూస్ అయితే కంప్లీట్ చేసినాక నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో క్యాన్వా ప్రో ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి అయితే నేను ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రీగా. మార్జిన్స్ ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మార్జిన్స్ యాడ్ చేసుకొని ఇమేజెస్ ఒక్కొక్క ఇమేజెస్ వీళ్ళు పేస్ట్ చేసి కరెక్ట్ జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా కొద్దిగా వీడియోని అయితే లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకు బెనిఫిట్, ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మార్జిన్స్ ఇక్కడ మనం స్టోరీ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ స్టోరీ పేస్ట్ చేసి కింద ఇమేజ్ ఇట్లనైతే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక టెక్స్ట్ కలర్ కూడా ఫాంట్ చేంజ్ చేసుకోండి. ఇట్లా ఒక్కొక్క ఇమేజెస్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ స్టోరీ పేస్ట్ చేయండి మళ్ళీ. సేమ్ మొత్తం ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇట్లా అన్ని కాపీ పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డూప్లికేట్ పైన క్లిక్ చేస్తే అన్ని డూప్లికేట్ ఇమేజెస్ అయితే అయిపోతాయి మనకి. ఇంక ఒక్కొక్క లైన్ తీసుకొచ్చి పేస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇట్లా నేనైతే వీడియోను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్. సేమ్ ఇంత ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ చేసి ఇట్లా టెక్స్ట్ యాడ్ చేయడమే. ఇవి బుక్ పేజెస్ అని అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ లాస్ట్కి అయితే ది ఎండ్ అని అయితే పెట్టండి ఫ్రెండ్స్. బుక్ మొత్తం కంప్లీట్ అయ్యాక షేర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. PNG అని వస్తుంది ఫ్రెండ్స్ డిఫాల్ట్గా. మనకైతే PDF ప్రింట్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ ఇందులో ఈ వెబ్సైట్కి అయితే రాయండి ఫ్రెండ్స్. kdp.amazon.com కవర్ క్యాలిక్యులేటర్. ఇందులో నేను టైప్ చేసినట్టయితే టైప్ చేయండి. సేమ్ ఇది పేపర్ బ్లాక్, స్టాండర్డ్ కలర్ వైట్, పేపర్ లెఫ్ట్ టు రైట్, సెలెక్షన్ ఇంచెస్ పైన క్లిక్ చేసి 6.69 ×
ఒక్క నిమిషం, అది కాదు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అవ్వండి. 8.5 into 11 పైన క్లిక్ చేసి 77 అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఒక కవర్ వస్తుంది. డౌన్లోడ్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే పేపర్ బ్యాక్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. మళ్ళీ క్యాన్వాలోకి అయితే రండి ఫ్రెండ్స్. క్రియేట్ పై న్యూ డిజైన్, మళ్ళీ కస్టమర్ ఇక్కడికి వచ్చి 17.4 ఇక్కడ నుండి కాపీ చేయండి ఫ్రెండ్స్. విడ్త్ 17.42 అనుకుంటుంది కదా అది. మళ్ళీ పిక్సెల్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఇంచెస్లోకి అయితే కన్వర్ట్ చేయండి. మళ్ళీ చేంజ్ అయిపోద్ది. మళ్ళీ కరెక్ట్గా పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. మళ్ళీ 11.25 పైన క్లిక్ చేయండి. హైట్ క్రియేట్ న్యూ డిజైన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు పేపర్ బ్యాక్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అప్లోడ్ చేసేయండి. దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేసి ఇట్లా అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను అడ్జస్ట్ చేసినట్టు. మళ్ళీ లియాన్ ఈ వెబ్సైట్కి వచ్చి టెక్స్ట్ నేను సేమ్ టైప్ చేసినట్టు టైప్ చేయండి ఫ్రెండ్స్, మీకైతే మంచి అవుట్పుట్ వస్తుంది. టెక్స్ట్యూర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్ స్టోరీ బుక్ కవర్ మెనీ కలర్స్ క్యూట్ డిజ్నీ స్టైల్ నాయిస్ రిడక్షన్ అండ్ ఫైన్ డీటెయిల్స్ టెక్స్చర్స్ కలర్స్ గ్రాజింగ్ అని అయితే క్లిక్ చేసి జనరల్ పైన క్లిక్ చేస్తే ఇందులో మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్స్కి వచ్చి ఈ 4 ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ముందు నాకు ఈ వీడియో చేయడానికి అయితే నియర్లీ 2 days ఫుల్గా వర్క్ చేశాను ఫ్రెండ్స్. నాకు ఇంత కష్టానికి ఫలితం అంటే మీ నుండే రావాలి ఫ్రెండ్స్. మీరైతే మంచి సపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకైతే మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను అలాంటి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. వీడియో లెంత్ మాత్రం మరీ బాగా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఇలా కాకుండా చూస్తా. ఇలా డిజైన్ అయితే వేయండి ఫ్రెండ్స్. మీరు ఇట్లా కవర్ నుంచి డిజైన్ వేసుకొని మళ్ళీ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ ప్రింట్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా బుక్ కవర్ అని అయితే సేవ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మళ్ళీ కేడిపి అమెజాన్ అనే వెబ్సైట్ విజిట్ అవ్వండి. క్రియేట్ బుక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫార్మేట్ యువర్ హ్యాండ్ కవర్ అని క్లిక్ చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేపర్ సెట్ అండ్ విత్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను కాపీ చేసింది కాపీ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ canva.comకి అయితే రండి. వచ్చి సేమ్ నేను పేస్ట్ చేసినట్టయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ వేరే తీసుకుంటే మీకు వేరే
వస్తుంది ఫ్రెండ్స్, అంటే లెంత్ ఇట్లా బుక్ది. మళ్ళీ canva.comలోకి అయితే రండి. వచ్చాక ఇంతకుముందు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ బుక్కి అయితే విజిట్ కావండి మీరు. మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే. మళ్ళీ న్యూ డిజైన్లో ఈ బుక్ని కాపీ పేస్ట్ చేసుకోండి, అంతే అయిపోద్ది. మళ్ళీ ఈ మెజర్మెంట్స్ ఓకేనా, ఇంతకుముందు కస్టమైజ్ చేసిన న్యూ మెజర్మెంట్స్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఆ మెజర్మెంట్స్ అనేది మీరు కాపీ పేస్ట్ మొత్తం ఇదే విధంగా చేస్తాను ఫ్రెండ్స్. యాడ్ ఇమేజ్ మినిమం పేజెస్ అయితే నేను ఎన్ని యాడ్ చేసినా అన్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్, అంతే చాలు. 77 అయితే ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్, మినిమం 77 ఆర్ 76 మినిమం పేజెస్ అయితే ఉండేటట్టు చూడండి. 80 పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలు. మీరైతే 80 పేజెస్ మినిమం ఉంచేటట్టు చూడండి. అంటే దీని మీద డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫైల్స్లోకి వచ్చి దీన్ని కూడా ఎడిట్ చేసుకోండి. హార్డ్ కాపీ అన్నమాట. మళ్ళీ క్రోమ్లోకి వచ్చి అమెజాన్ కవర్ క్యాల్కులేటర్ అనేది టైప్ చేయండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ హార్డ్ కవర్, ప్రీమియం కలర్, వైట్ పేపర్, లెఫ్ట్ టు రైట్, ఇంచెస్ 8.25 × 1177 అంటే మనం పేజెస్ 77 బుక్లోనైతే ఉంటాయి. ఇది దీని మీద డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ క్రియేట్ న్యూ డిజైన్ పైన క్లిక్ చేసి ఇంచెస్లో పెట్టి ఇంతకుముందు అది ఇచ్చింది ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. కాపీ చేసుకునేది క్రియేట్ న్యూ డిజైన్ పైన అయితే క్లిక్ చేయండి. మీరు క్రియేట్ న్యూ డిజైన్ పైన క్లిక్ చేశాక మళ్ళీ ఇట్లా దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బుక్ కవర్ని ఓకేనా, ఇంతకుముందు మనం ఎడిట్ చేసాం కదా ఫ్రెండ్స్ బుక్ కవర్ని, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోద్ది. మనకి ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ హార్డ్ కవర్ అని అయితే సేవ్ చేసుకుంటున్నాను నేను, అంటే హార్డ్ కాపీది కవర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కిండిల్ ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ మీకు అయితే క్రోమ్లో ఫ్రీ ఉంటుంది. డౌన్లోడ్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కిండిల్ KDP, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తాను మీకు. ఇక్కడ హార్డ్ బుక్ ఇదైతే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్ మీరు, అంతే చాలు. బుక్ ఇంపోర్ట్ కానీ కొద్దిగా టైం అయితే తీసుకుంటే ఫ్రెండ్స్. మనకి సక్సెస్ఫుల్లీ బుక్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రైట్ పైన అప్ సైడ్ మనకు కంటిన్యూ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బుక్ అయితే సెలెక్ట్ చేసుకుంటే నేను సెలెక్ట్ చేసినట్టు. మళ్ళీ క్యాన్వాలోకి వచ్చి 8.5 నేను సెలెక్ట్ చేసినట్టయితే నేను సేమ్ ఫ్రెండ్స్ నేను చేసినట్టయితే చేయండి. మళ్ళీ మనం ఇప్పుడు ఇది ఈ కిండిల్ ఈ బుక్కి మనమైతే కవర్ చేయబోతున్నాం. ఒక 1 సైడ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఈ బుక్కి కవర్ మీరు ఇంకా దీనికన్నా మంచిగా చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం ప్రొఫెషనల్గా ఉండేటట్టు అయితే ట్రై చేయండి.
మీరు ఈ బుక్ ఇలా తయారు చేసిన బుక్ అయితే మీరు ఆఫ్లైన్ స్టోర్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైబ్రరీలో, బుక్ స్టాల్స్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆథర్ ఇట్లా ఇవన్నీ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు కేడీబీలోకి వచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇట్లా ఇవన్నీ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు కీవర్డ్స్ అయితే కొన్ని ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు స్టోరీ నేమ్స్ అవి ఇచ్చినా పర్లేదు. కీవర్డ్స్ మీరు చిల్డ్రన్స్ సంబంధించింది ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చిల్డ్రన్స్ బుక్ చేసాం. మీరు వేరే కొంచెం మనీ గురించి బుక్స్ తయారు చేస్తే మనీ గురించి కీవర్డ్స్ చేయండి. అంటే మీరు కంటెంట్ పైన డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కీవర్డ్స్ కొంచెం మంచి ఇవన్నీ ట్రై చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకైతే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను లాస్ట్ నేమ్ ఇవ్వడం మర్చిపోయా. సక్సెస్ఫుల్లీ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు అజాన్ని కేడీపీ ఎస్బీఐ అని అనుకుంటే వచ్చింది ఫ్రెండ్స్. దానిపైన కూడా క్లిక్ చేయండి. గ్లాసరీ ఇవన్నీ సేమ్ నేను ఇచ్చినట్టయితే ఇచ్చుకుంటూ పోండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా కొద్దిగా టైం పడుద్ది. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ బుక్ మన బుక్ క్వాలిటీ చెక్ చేయడానికి మనకైతే 72 hours పడుద్ది. అంటే విత్ ఇన్ 72 hours మన బుక్ అయితే అమెజాన్లో సేల్కి అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్, వరల్డ్ వైడ్గా. మన బుక్ ప్రివ్యూ ఫ్రెండ్స్, ఇక్కడ మన బుక్ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అంటే మన బుక్ ఎలా ఉంటుందో అమెజాన్లోని. సేవ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బుక్ ఎంఆర్పి ఇట్లా ఇవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన బుక్ ఎంత కాస్ట్ సేల్ చేయబోతున్నామని. అమెజాన్లోనైతే నేను ఇట్లా మినిమం ప్రైస్ అయితే పెడతా ఫ్రెండ్స్. మీరు కూడా ఫస్ట్ మినిమం పెట్టడానికి ట్రై చేయండి. మనకు సేల్స్ పెరిగినాక మనం ఎంత కాస్ట్ పెట్టినా తీసుకుంటాం ఫ్రెండ్స్. స్టార్ట్ యువర్ బుక్ అని క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఇక్కడ మిస్టేక్ చేసాను. కేటగిరీ పైన క్లిక్ చేసి 2 పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ అండ్ కంటిన్యూ. డన్. అప్లోడ్ ఈ బుక్ అయితే ఇంతకుముందు మనం అమెజాన్ కింద చేసాం కదా ఫ్రెండ్స్, అదైతే చేయండి. అప్లోడింగ్ సక్సెస్ఫుల్. లాంచ్ కవర్ వన్ సైడ్ కవర్ అయితే అప్లోడ్ అయ్యింది. మనం కెమెరాలో చేసింది. మీకు వీడియో అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఒకటి 2 సార్లు చూడండి. ప్రిపేరింగ్ యువర్ ఫైల్స్ కొద్దిగా టైం అయితే తీసుకుంటే ఫ్రెండ్స్. ఇది మన ఫైల్స్ అన్ని ఒక ఫార్మాట్లో కన్వర్ట్ చేసి సేల్కి వెళ్ళనీకి. డన్ పైన డన్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి అయితే మీరు ఎంఆర్పి అయితే చూడండి. డన్ ఫ్రెండ్స్. అంటే మన ఈ బుక్ ఎంఆర్పి కిన్లీ మనమైతే సక్సెస్ఫుల్గానైతే అమెజాన్కి సేల్కి పెట్టాం ఫ్రెండ్స్. నాకైతే కొద్దిగా టైం తర్వాత నాకైతే అమెజాన్ నుండి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా సేల్ అయినట్టు, అంటే సక్సెస్ఫుల్గా పబ్లిష్ అయినట్టు. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నా చూడండి ప్రూఫ్గా. మళ్ళీ మీరైతే ఫేక్ అయితే అనద్దు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.